ఇప్పుడే కింగ్డమ్ చూడడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే మీరు అంతా వినాల్సిన అవసరం లేదు, చూడొచ్చురా, ఒకసారి చూడొచ్చు, బాగుంది మూవీ. పూర్తి రివ్యూ మాట్లాడుకుందామా? ఎక్కువ మూవీస్ చూసి నాకు అలవాటు అయిపోయిందో, లేకపోతే ఈ మూవీలో ఉండే స్టోరీ ఎలా ఉందంటే, కింగ్డమ్లో ఒక ఛత్రపతి, ఒక పోకిరి, అండర్ క్రాప్, ఇన్ని సినిమాలు చూసాం. అండర్ క్రాప్ గా చాలా మంది చేసి, దేవర మొన్ననే చూసినాం, ఇంకా క్లైమాక్స్ మొన్నే చూసినాం కదా నా రెట్రో సూర్య సార్ది. రెట్రో సూర్య మూవీలో ఏ విధంగా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయబడిందో సేమ్ అదే గుర్తు వస్తుంది మనం క్లైమాక్స్ చూసిన తర్వాత. యుగానికి ఒకడు. సో ఇవన్నీ కలిపి మిక్సీలో కొట్టి తీసినట్టుంది సినిమా. కింగ్డమ్ అనే సినిమాలో మెయిన్ గా కనెక్ట్ అయిన విషయం ఒకటి ఏంద్రా అంటే, విజయ్ దేవరకొండ సత్యదేవ్ రిలేషన్షిప్, అన్నాదమ్ములుగా వాళ్ళ మధ్యన వచ్చే సెంటిమెంట్. సత్యదేవ్ అనేవాడు లేకపోతే సినిమాలు లేదు అసలు కొన్ని చోట్ల డామినేట్ చేశాడు హీరో సత్యదేవా లేకపోతే విజయ్ దేవరకొండ అర్థం కాదు. సినిమాలో హీరో ఇతను కాబట్టి అని చెప్పేసి ఇతను హెల్ప్ చేశా, కానీ పిచ్చ లేపినట్టు సత్యదేవ్ క్యారెక్టర్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు. అసలు అతను ఒక హీరోగా చేస్తూ దీంట్లో ఒక సైడ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉన్నాడు సత్యదేవ్. ఆయన చాలా బాగా చేశారు. అసలు వాళ్ళ బాండింగ్, వాళ్ళ బ్రదర్హుడ్, అదే సినిమా హైలైట్. మిగతా నార్మల్ మనకు తెలిసిన స్టోరీసే. సో అన్నదమ్ములు ఎలా విడిపోతారు, అన్న కోసం తమ్ముడు ఏం చేశాడు, అండర్ కాప్గా మారి జైల్లో పోవడం, దాని తర్వాత అన్నతో కలిసి యాజ్ యూజువల్ దేవరా స్టోరీ వస్తుంది, మనకు స్మగ్లింగ్ సంబంధించి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో మెయిన్ క్యారెక్టర్ మురుగన్ గా చేసిన క్యారెక్టర్ సూపర్ చేశాడు. వీళ్ళని చాలా బాగా చేశాడు. వాళ్ళ అన్న కూడా ఉన్నాడని చెప్తున్నారు, పార్ట్ 2లో వస్తాడని చెప్తున్నారు, తెలియదు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అంతగా వినడానికి ఏం లేవు, లాస్ట్ లో క్లైమాక్స్ సాంగ్ మాత్రం బాగుంది. సో మిగతా సినిమా చూడొచ్చు ఒకసారి, ఎందుకంటే అన్ని ఎక్కడెక్కడ చూసిన పోలికలు కనిపిస్తాయి. లాస్ట్ లో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ రెట్రోకి దించేసినట్టు అనిపిస్తుంది. రెట్రో సూర్య మూవీ చూసింటారు, చూడకపోతే ఈ మూవీ ఆ మూవీ రెండు ఒకేలా ఉంటాయి మనకు క్లైమాక్స్. మళ్ళీ ఎందుకు పార్ట్ 2 పెట్టి అర్థం కావట్లేదు. పార్ట్ 2 పెట్టినా కానీ ఏం అవసరం, ఎవరో పెద్ద హీరో అని చెప్తున్నారు, వాళ్ళ మొహం ఏమి చూపిరు. మెయిన్ గా ఈ మూవీలో అసెట్ ఏంటరా అంటే, తీసిన విజువల్స్, ఫైట్ సీక్వెన్సెస్ మొత్తం రియలిస్టిక్ తీశారు. ఆల్మోస్ట్ ఆల్ CGI అవార్డ్ చేశారు కాబట్టి న్యాచురల్ అనిపిస్తుంది, చాలా బాగుంది అది. బ్రదర్హుడ్, ఈ విజువల్స్ అంతే. స్టోరీ మామూలు యాజలే. ఇంకా పార్ట్ 2 వస్తుందంటున్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ సేతు అంటే విలన్ చనిపోతాడు, వాళ్ళన్న వస్తాడు. KGF లో వాడు శని మీద రాడు, వాళ్ళన్న వస్తాడు అని చెప్పేసి సంజయ్ చూపిస్తారు కదా, అలాంటిదే ఉంటుంది ట్విస్ట్. లాస్ట్ ట్విస్ట్ అని చెప్పలేను కానీ ఓపెన్ గా తెలిసిపోతుంది, ఎవరే వాళ్ళన్న ఉంటాడు, రాడరా అంటాడు అంతే. సైనింగ్ ఆఫ్, డగౌట్ రివ్యూస్.